సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని, హెచ్డిఎఫ్సి లైఫ్. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సంపాదించే ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్ కంపల్సరీ వస్తుంది. దాన్నే మనం రిటైర్మెంట్ అంటాము. సో ఈ రిటైర్మెంట్ అనేది తప్పదు. కొద్దిమంది 55కి తీసుకుంటారు, కొద్దిమంది 60కి తీసుకుంటారు, కొద్దిమంది ఇంకా ఎక్కువ పని చేస్తారు. బట్ రిటైర్మెంట్ అనే ఫేజ్ ఏంటంటే లైక్ స్టూడెంట్ ఫేజ్లో మనకి ఎటువంటి ఇన్కమ్ ఉండదు. కంపల్సరీ ఆ స్టేజ్కి ఒక కార్పస్ క్రియేట్ చేసుకొని ఆ కార్పస్ నుంచి ప్రతి నెల ఇంత వచ్చేట్టు చూసుకుంటే తప్ప వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్ వేరే ఇన్కమ్ సోర్సెస్, రెగ్యులర్ ఇన్కమ్ సోర్సెస్ పోస్ట్ రిటైర్మెంట్ కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రిటైర్మెంట్ చేసుకోవడానికి, కార్పస్ క్రియేట్ చేయడానికి, రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒక ఆప్షన్ ఏంటంటే, బికాస్ మనం మ్యూచువల్ ఫండ్సే కానీ, రకరకాల యూలిప్స్ కానీ వాటి ద్వారా కూడా చేసుకోవచ్చు. బట్ కొద్దిమందికి ఏంటంటే భయాలు ఉంటాయి. మార్కెట్స్కి హెచ్చు తగ్గుల వల్ల నాకు ఏమైనా నా పెన్షన్ ఏంటంటే కంపల్సరీ కావాలి, కంపల్సరీ అవసరం వచ్చే టైం. అలాంటప్పుడు నాకు ఫిక్స్డ్గా కంపల్సరీ ఇంత పోర్షన్ అయితే కావాలి, మిగిలింది నేను ఈక్విటీస్ ద్వారా చేసుకుంటాను అనుకున్న వాళ్ళకి, ఆర్ మీ పోర్ట్ఫోలియోలో ఈక్విటీ పోర్షన్ కోసం సెట్ చేసుకున్నప్పుడు ట్యాక్స్ ఫ్రీగా డబ్బులు రావడానికి ఈ మంచి పాలసీ అనమాట. ఇందులో కూడా ఇదేంటంటే ఫస్ట్ ఈ పాలసీ నేమ్ వచ్చేసి సిస్టమాటిక్ పెన్షన్ ప్లాన్. సో ఇక్కడ పేరులోనే ఉంది, లైక్ మనం ఎట్లా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండ్ మ్యూచువల్ ఫండ్లో ప్రతి నెలనో, ప్రతి క్వార్టర్లీయో, ప్రతి సంవత్సరానికి ఇంత అని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే అనమాట. కావాలంటే నువ్వు ప్రతి నెల 10,000, ప్రతి నెల 15,000 కట్టుకుంటూ పోవచ్చు, ఆరు 20,000 ఎంతైనా కట్టొచ్చు. అండ్ ఇక్కడ మినిమము 5 సంవత్సరాల నుంచి 12-15 సంవత్సరాల వరకు కూడా ప్రీమియం పేమెంట్ మనం చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెస్టింగ్ పీరియడ్, మన డిఫర్మెంట్ పీరియడ్ వదిలేస్తే ఎక్కువ కార్పస్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్, మరి నాకు రెగ్యులర్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే యాన్యుటీ రూపంలో వస్తుంది. ఈ యాన్యుటీ కూడా మనం మంత్లీ యాన్యుటీ చేసుకోవచ్చు, క్వార్టర్లీ చేసుకోవచ్చు, అండ్ ఇయర్లీ యాన్యుటీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది మనం ఉన్నంతకాలం మనకి కావాలంటే మన తర్వాత మన నెక్స్ట్ వైఫ్కి కూడా, వాళ్ళకి ఫైనాన్షియల్గా అంత ప్లాన్ చేయలేరు కాబట్టి వాళ్ళకు కూడా యాన్యుటీ రూపంలో రావాలి అంటే అది చేయొచ్చు. లేదు నా తర్వాత మొత్తం కార్పస్ నా వాళ్ళకి వెళ్ళాలంటే అది కూడా చేసుకునే ఆప్షన్ యాన్యుటీలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెస్టింగ్ మనం ఏదైతే ఎప్పటి నుంచి అయితే తీసుకోవడం మొదలు పెడతామో అక్కడ నుంచి గ్యారంటీడ్ బెనిఫిట్, అంటే మనకు తెలుస్తుంది ఎంత అమౌంట్ వస్తుందో, అండ్ వచ్చే అమౌంట్ కూడా అబ్సల్యూట్గా 1010D ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. దేర్ బై మన రిటైర్మెంట్ అనేది సర్టెనిటీ, ఇంత అమౌంట్ అయితే పక్కా వస్తుందనే ప్లాన్ చేసుకోవడానికి చాలా బెనిఫిట్. ఇక్కడ మనం చూసుకుంటే ఇది పార్టిసిపేటింగ్ ప్లాన్, అంటే కంపెనీ ప్రాఫిట్స్లో పార్టిసిపేషన్ వస్తుంది కాబట్టి ఎఫ్డి కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఇట్లాంటి ప్రైవేట్ టాప్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి కంపెనీస్ ఏంటంటే మార్కెట్లో అప్ టు డేట్ ఉండాలని ప్రాఫిట్స్ కూడా ఎక్కువ జనరేట్ చేయడానికి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ కూడా 5 నుంచి 40 ఇయర్స్, అంటే నువ్వు 10 ఏళ్ళు కట్టి ఓ 20 ఏళ్ళ వరకు వద్దు అనుకుని, ఎందుకంటే నాకు వైల్ అర్నింగ్ నాకు వద్దు, పెన్షన్ వద్దు అనుకున్నా మీరు డిఫర్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే వెస్టింగ్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మాత్రమే యాన్యుటీ వస్తుంది. ఇక్కడ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెస్టింగ్ 4% వరకు వస్తుంది. వెన్ కంపేర్ టు కాంపిటీటర్స్ 3.5 వరకే ఉంటుంది. అండ్ మనం చెప్పినట్టు ఇక్కడ గ్యారంటీడ్ రిటర్న్స్, దెన్ ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్. ఏంటంటే ప్రీమియం పేమెంట్ టర్మ్స్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం క్వార్టర్లీయా, యాన్యువల్లీయా, హాఫ్ ఇయర్లీయా పే చేసుకోవచ్చు, మంత్లీ పే చేసుకోవచ్చు. డెత్ బెనిఫిట్ కూడా బిఫోర్ వెస్టింగ్, అంటే మనము కట్టే టైంలో పాలసీ విత్డ్రావల్ యాన్యుటీ తీసుకునే కన్నా ముందు ఎప్పుడు ఏమైనా జరిగినా మనకు డెత్ బెనిఫిట్ కూడా ఫ్యామిలీకి సెక్యూరిటీగా వస్తుందన్నమాట. అది కూడా మనం కట్టే ప్రీమియంను బట్టి 8 to 10% టైమ్స్ కవరేజ్ ఉంటుంది. అండ్ ఈ పాలసీ టైంలో వెస్టింగ్ తీసుకునేంతవరకు కూడా ఏదైతే బోనసెస్ డిక్లేర్ అవుతాయో అవన్నీ కూడా కార్పస్కి యాడ్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఒకటి కట్టేప్పుడు కూడా దీన్ని కూడా ఏటీసీ కింద వాడుకోవచ్చు.
మళ్ళీ విత్డ్రాల్ ఏవైతే వెస్టింగ్ యాన్యుటీ వస్తుందో ఆ అమౌంట్ అంతా ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. అండ్ ఈ కేసులో ఏంటంటే ఎవరికైతే భయాలు ఉంటాయో, ఎస్పెషల్లీ చాలామంది ఈ లాస్ట్ 1 or 2 ఇయర్స్లో మార్కెట్కు బాగా పర్ఫామ్ చేయనప్పుడు ఏంటంటే, అరే ఇలాంటి పరిస్థితి ఎక్కువ రోజులు వస్తే ఎలా, నేను రిటైర్ అయ్యే టయానికి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా, నేను ఇప్పుడు ఇండియాలో 6-7% ఇంట్రెస్ట్ రేట్లు ఎఫ్డీలు ఉన్నాయి, బట్ రేపు మనం రిటైర్ అయ్యే టయానికి 2-3% అయితే మన పరిస్థితి ఎలా, మన కార్పస్ ఎలా. అలాంటి వాళ్ళకి ఏంటంటే అలా భయపడేవాళ్ళు, ఫ్యూచర్ గురించి భయపడే వాళ్ళకి ఏంటంటే ఈ సిస్టమాటిక్ పెన్షన్ ప్లాన్ ద్వారా ఏంటంటే లాంగ్ టర్మ్ కార్పస్, దాని తర్వాత యాన్యుటీని కూడా ఇప్పుడే లాక్ చేసుకొని ఆ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా లాక్ చేసుకుంటే మనకి సర్టెనిటీ అనేది, గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది ఇప్పుడే వస్తుందన్నమాట, ఇప్పుడే తెలుస్తుందన్నమాట. సో ఆ లెక్కన ఏంటంటే ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. మన నంబర్ ఆఫ్ ఇయర్సే కానివ్వండి, అమౌంట్ ఆఫ్ మనీ ప్రతి సంవత్సరమా, ప్రతి నెలనా, ప్రతి ఇది కట్ చేసుకోవడానికి కానీ, సైమల్టేనియస్లీ మన పేఅవుట్స్ ఏదైతే యాన్యుటీ పేఅవుట్స్ కూడా ముందే కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం నామినీని మన కోసమా, మన తర్వాత కోసమా అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇన్ని కస్టమైజేషన్స్ ఆప్షన్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పేమెంట్ ఆప్షన్స్ కూడా రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రతి పర్సన్కి అంటే నీ ఫైనాన్షియల్ ప్లాన్ బట్టి, మీ పోర్ట్ఫోలియోలో ఈక్విటీ ఎంత ఉంది, ఫిక్స్డ్ ఇన్కమ్ ఎంత ఉంది, దాన్ని బట్టి దీంట్లో పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి లైఫ్ కవర్, ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ ఇవన్నీ వస్తాయి. ఐడియల్గా మీ ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్షన్లో ఇది పనిచేస్తుంది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే చాలామందికి డిసిప్లిన్ ఉండదు. మనము మొదలు పెడతాము, తర్వాత కంటిన్యూ చేయము. ఆరు కొన్ని ప్రాపర్టీస్ ఎక్కడో ఊరవతలు ఎక్కడో ప్లాట్లు కొంటాం, హైదరాబాద్ చుట్టూతో ఒక 20-30 కిలోమీటర్లు, ఆరు మీరు వేరే సిటీలో ఎక్కడో కొంటాం. అది మన లైఫ్ టైంలో అమ్మడానికి వెళ్తే అనుకున్న వాల్యూ రానే రాదు. అలాంటి డెడ్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టే కన్నా బై సంథింగ్ దీంట్లో ఎందుకంటే లిక్విడిటీ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మనం మర్చిపోయినా సరే మన ల్యాండ్ ఎక్కడుంది అని వెతకాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ల్యాండ్ రేపు ఆక్యుపై అయితే ఫైట్ చేసి తీసుకోవడం కూడా రాదు. అలాంటి వాళ్ళకి ఇట్లాంటి ప్లాన్లు క్రియేట్ చేసేస్తే రేపు ఏమైనా ఉన్నా వాళ్ళకి స్ట్రక్చర్డ్గా ప్రతి ఇయర్ ఆర్ ప్రతి మంత్ యాన్యుటీ వస్తుంది. దేర్ బై మీరు ఒక పర్మనెంట్ ఇన్కమ్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు, ఈవెన్ విత్ సిస్టమాటిక్ పెన్షన్ ప్లాన్. ఓన్లీ రిటైర్మెంట్ కోసమే కాదు, దిస్ క్యాన్ బి యూస్డ్ ఫర్ ఎవరికైనా నెక్స్ట్ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేయడానికి కూడా ఒక సొల్యూషన్ లాగా దీన్ని వాడచ్చు అనమాట. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రీచ్ అవుట్ ఆన్ దిస్ నంబర్ ఆర్ కామెంట్స్లో పోస్ట్ చేయండి, మనం రెస్పాండ్ అవుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.